ఇంకా దీన్ని కమర్షియల్గా చేయడానికి స్కోప్ ఉన్న సినిమానే ఇది. అంటే మంచి ఫైట్లు పెట్టవచ్చు, కాకపోతే అదంతా కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉండాలని చెప్పి ఇట్లా చేసాం. ఇప్పుడు మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. అలాగే మన డిఎస్పీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, లైట్గా వచ్చాను, మీ అందరిని వెయిట్ చేయించినందుకు. ఎలా ఉంది మూవీ? యాక్చువల్గా అంతసేపు వెయిట్ చేయించింది నేను మీతో ఎంజాయ్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి మనకి శివశక్తిలో. అండ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్న కొందికి దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ధనుష్ ఇప్పుడు తెలుగు ధనుష్ అయిపోయాడు ఆ హీరో. సో అందరూ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే వాయిస్ గురించి బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎలా ఉంది వాయిస్? బాగుంది కదా? థ్యాంక్ యూ. రేపు మళ్ళీ యూట్యూబ్లో కామెంట్స్ చూడలేము. యాక్చువల్గా ఇది పార్ట్ 2నే. తండ్రి కూతురు ఫాదర్ తీసాం కదా, దానికి సీక్వెల్ అనిపించలేదా? దీని కంటిన్యూషన్ ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ వస్తే అలానే కలిపేద్దాం తీసుకొని. ఓకే, ఓవర్ టు అవర్స్ వినోద్, ధనుష్. ఎప్పుడు కూడా ఇట్లా థియేటర్లో నా స్క్రీన్ నేను చూసుకుంటానని నేను అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన కరుణాకర్ అన్నకి అందరికీ చాలా థ్యాంక్స్. ఇది సినిమా, ఇది ప్రేక్షకులు అనే భావన కాకుండా మనం చేస్తున్నటువంటి ఒక ధర్మ సంకల్పానికి ప్రతిరూపం ఈ చిత్రం అయితే, ఆ ధర్మాన్ని నలువైపులా చాటడానికి విచ్చేసినటువంటి ఒక సమూహం లాగా నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి మా డైరెక్టర్ గారు శివ గారు, అలాగే కరుణాకర్ గారు. వీరిరువురు కూడా నేనే దేవునిలో అక్కడ దేవుడే ఇక్కడ దేవుడే, సో అలా కలిసి వచ్చిందనమాట. వాళ్ళు నన్ను చూస్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇటువంటి మంచి సినిమాల్లో పాత్రలు దొరకడం నిజంగా ఏదో ఒక జన్మలో మనం చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం. సో అది ఈ పాత్ర ప్రధాన పాత్రలనే కాదు, ఓవరాల్గా అన్ని పాత్రధారులు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పుణ్యం చేసుకుంటేనే అవకాశం వస్తుంది. కరుణాకర్ గారు లాంటి ధర్మ సంకల్పం కలిగినటువంటి వాళ్ళు రాసే మాటలు మనం పలకడం అదృష్టం. అలాగే ఎంతో అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ మా శివ గారు. అన్నగారు చాలా అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ జనరల్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి భయపడతాం, కానీ అలాంటి వాతావరణం కాకుండా చాలా మంచి వాతావరణం, అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి యాక్టింగ్ అంతంత వచ్చినా కూడా పూర్తి స్థాయిలో నటులుగా మేము కొద్దిగా కనబడ్డాననే ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఇది సెల్ఫ్ డబ్ అనుకోవచ్చు, బట్ అలా కనబడడానికి గల కారణం మాకు మంచి డైరెక్టర్ ఒక అదృష్టం ఆయన కూడా మాకు దొరకడం. సో ఆయన మీ ఇద్దరి అండర్లో నేను పనిచేయడం చాలా సంతోషం. నా కో యాక్టర్ వినోద్ గారితో కూడా ఆ సన్నివేశాలు నటించేటప్పుడు మనం అక్కడ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా అది యాక్టింగ్ అనే భావన కలగలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఆ రోజు ఒక గుడి ప్రాంగణంలోనే చేసాము. ఆ రోజు కూడా ప్రకృతి ఒకవైపు భారీ వర్షం వచ్చేస్తుందేమో అన్న భయం కలుగుతుంది. అప్పుడు నేను కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే అంటే ఏం జరగదు ఏమవ్వదు అన్నారు. అలాగే అంటే ప్రకృతి కూడా సహకరించేటటువంటి కార్యక్రమం ఇది. సో ప్రకృతి మనల్ని నడిపిస్తోంది, ఈ విధంగా ఈ సమూహాన్ని ఏర్పాటు చేసింది. ఇది చిన్న సమూహమే కావచ్చు, కానీ దీని శక్తి చాలా పెద్దది, ఇది ఇంకా విస్తరించాలి. అందుకే శివశక్తి కూడా త్వరలో విస్తరించబోతోంది జాతీయ స్థాయిలో. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. దాంట్లో కూడా మనం ధర్మ రూపే అంటే అర్థ రూపేనే కాకపోయినా అంటే కర్తవ్య రూపేణ ఏదైనా కర్మ రూపేణ కూడా మనం భాగస్వామ్యం అవ్వచ్చు. ధన్యవాదాలు. కొంచెం ఎప్పుడు మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా అవసరమైనటువంటి అంశం ఇది. ఎలా అంటే ప్రధానంగా మన దళిత సోదరుల్ని, దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని వీళ్ళని హిందుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని దూరం చేసి, ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వంపై వాళ్ళకి విద్వేషాన్ని రెచ్చగొట్టి ఈ మాఫియా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుపోతుంది. వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అనేటటువంటి నినాదాలు, కొన్ని స్లోగన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి కుట్రలో మన సోదరులు వాళ్ళకి తెలియకుండా అందులో భాగస్వాములు అయిపోతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రధానమైన సమస్య ఇది. అలాంటి మన సోదరుల్ని
వాళ్ళకి వాస్తవాలు తెలియజేసి మళ్ళీ వాళ్ళని మన ధర్మం వైపుకి నడిపించాలి, మన ధర్మానికి దగ్గర చేయాలి అనేటువంటి ప్రయత్నం ఇది కమర్షియల్గా లేకపోతే ఏదైనా లాభాపేక్షతో చేసేటటువంటి ప్రయత్నం కాదు. ఇది రిజల్ట్ అంటే ఇది జనాలకు నచ్చుతుందా లేదా, కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేదా అనేటటువంటి ఆలోచనతో కాకుండా ఒక మంచి ప్రయత్నం. ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి ఇది చాలా అవసరం కనుక ఈ సినిమాని అద్భుతంగా రూపొందించడంలో సహకరించిన ప్రతి సాంకేతిక నిపుణులకి, అలాగే మాకు ఎంత స్కిల్ ఉన్నా కూడా ఆర్థిక వనరులు అనేవి లేకపోతే మనం ఏం చేయలేం. అలా ఇలాంటి సినిమాలు రూపొందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాతలందరికీ కూడా అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.